నా పేరు సురేష్, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం. అక్కడ దూరం మండలం మోత్కూరు విలేజ్ అని ఉంటుంది మేడం. ఇక్కడ నేను తీసుకున్నటువంటి అంశం ఏంటంటే ఫీల్డ్ వర్క్లో భాగంగా 10 సర్పంచుల దగ్గరికి ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో 10 గ్రామాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అంశం మీరు నాకు అర్థమైంది మేడం అంటే, ఏ సర్పంచ్ దగ్గరికి వెళ్ళినా కూడా స్టార్టింగ్ పాయింట్ ఏముంటుంది మేడం అంటే, నాకు ఇంత ఖర్చు అవుతుంది అని ఒక అంశం వచ్చింది. ఎంత డబ్బు అంటే దాదాపు 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు అనే అంశం వచ్చింది. సరే అది పక్కకు పెడితే, రెండవది ఇక్కడ మాకు ఇంత అవసరం ఉంటుందని ముందే తీసేసుకుంటారు. సరే ఆ విషయాన్ని పక్కకు పెట్టాలి. మనం వాస్తవానికి కూడా ఒక జర్నలిస్ట్ బాధ్యత ఏంటంటే ఆ విషయాన్ని మాట్లాడకూడదు. అయినా మేము ఏం చేసుకుంటే, ఒక ఇంటర్వ్యూ చేసే వ్యవస్థలో భాగంగా ఫస్ట్ మీ గ్రామానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఒకవేళ గెలిస్తే భవిష్యత్తు ప్రాణానికే అసలు ఇంతకుముందు మీరు ఏం చేశారు, ఈ అంశాలను మీరు తీసుకుని పరిశీలించినట్లయితే వాళ్ళు ఇంతకుముందు కొందరు ఏం చేయమన్నారు, మేము గెలిస్తే ఇలాంటి చేస్తామని చెప్తారు. అవి పక్కకుంటే ఒకే ఒక విలేజ్, మా సొంత విలేజ్ తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే 3 సార్లు ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి 3 సార్లు ఓడిపోవడం జరిగింది. ఈయనతో పోటీ పడేటటువంటి వ్యక్తులు ఏంటంటే ధనపరంగా బలంగా ఉన్నారు, విద్యాపరంగా బలంగా ఉన్నారు. ఈయన మాత్రం 10th క్లాస్ మాత్రం, డబ్బు పెట్టుకోలేని పరిస్థితి. ఇవన్నీ తీసుకుంటే ఓట్లు మాత్రం 3000 ఓట్లు ఉన్నాయి. దాన్ని చేర్చితే త్రిముఖ పోటీ ఉంది మేడం. త్రిముఖ పోటీలో కూడా పేదవాళ్ళు. సో ఇక్కడ జరిగిన అంశం ఏంటి మేడం అంటే, పేదోడికి పేదోడే అంటానే అంశాన్ని తీసుకుంటారు అక్కడ ఉన్న ప్రజలు. ఒకే వ్యక్తికి మళ్ళీ మళ్ళీ అవకాశం ఎందుకు ఇవ్వాలి, చైతన్యమైనటువంటి అంశం బయటకు వచ్చింది. వీళ్ళందరూ కలిసి కూడా చూసేది ఏంటంటే, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇంకా పేదవాళ్ళందరూ కలిసి కూడా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా 3 దగ్గర తీసుకున్నారు డబ్బులు. ఒక్కొక్కరు ఎంత ఇచ్చినా పర్లేదు, 3 దగ్గర తీసుకుని 3 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తిని గెలిపించే ప్రయత్నం చేశారు. అండర్గ్రౌండ్ వర్క్ గట్టిగా చేయడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ చాలా ఉంటారు కూడా, నేను ఎక్కువ మాట్లాడాను. కాకపోతే నాకు బాధ అనిపించిన అంశం ఏంటంటే, 3 రోజుల నుంచి స్టార్ట్ చేసినటువంటి లిక్కర్ ఏరులే కాలేదు. ఒక వ్యక్తికి ఏమైపోతే ఎన్నో ఇబ్బందులు. ఇక్కడ నాకు అనిపించింది మేడం 100% ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకటే లేవు, ఆపేదేం లేదు. ఇక ఉన్నది చిన్న చిన్న కాకపోతే ఏంటి మేడం అంటే, ఒకటి డౌట్ ఏంటి మేడం అంటే, ఈ మంత్కి ఇచ్చే ఇంపార్టెంట్ 3 వ్యక్తులకు 25 లక్షలు 25 లక్షలు అనుకున్నారు మేడం. 75 లక్షలు మినిమం మేడం. అవే 75 లక్షలు పెట్టి ఒక ఎనిమిది చేస్తే అప్పుడు డెవలప్ అవుతుందని నా అభిప్రాయం. నాకు వచ్చిన ఆలోచన. సరే వాళ్ళు చేయరు, అది కాదు. 3 పార్టీలు బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఈ 3 ఏకమై ఒక క్యాండిడేట్ని ఎన్నుకుంటే ఈజీగా డెవలప్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. ఇక రెండో అంశం ఏంటి మేడం అంటే, నేను చివరిగా ప్రసంగించేది, ఈ మీరు ఏదైతే మాకు ఫీల్డ్ వర్క్ ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో పనిచేసినామని మేము అనుకుంటున్నాం. మీరు మా దగ్గర అంటే, మేము మీ దగ్గర ఏమైనా తప్పు చేస్తే కూడా కొద్దిగా క్షమించి మాకు కొద్దిగా నేను ఈ ప్రజెంట్ ఇది మేము మీరు ఇచ్చిన అవకాశాన్ని అక్కడ వాడుకున్నాం. మీరు ఇచ్చిన అవకాశాన్ని అక్కడ వాడుకున్నాం కాబట్టి అక్కడ కొన్ని తెలిసినాయి కాబట్టి మీ ముందర మేము పెట్టాము. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయమ్మా? మన ప్రతి ఒక్క రిపోర్ట్ లో మద్యం, మందు అనేది 2 మెంబర్స్ మేజర్ వస్తుంది. మన అభిషేకం కూడా చేర్చొచ్చే చేర్చరాదు, మద్యం అనేది పెట్టవాలి సార్. లేదు, బయట పంచుతున్నారు కాబట్టి జనాలు తీసుకున్నారు కాబట్టి. బట్ మనం రిపోర్ట్ రిపోర్ట్ లో పెట్టకూడదు. డబ్బులు పంచుతున్నారు ఒక క్యాండిడేట్ కానీ దాన్ని ప్రజలు ప్రోత్సహిస్తున్నారు అనే దాన్ని మనం రిపోర్ట్ లో పెట్టకూడదు. అది ఎట్లా చేస్తారు మనం చెప్తున్నాం కదా, అందరూ ఓవరాల్ చెప్తున్నాం కదా. మన రిపోర్ట్ లో ఉన్నదే మనం ఓవరాల్ గా చెప్తున్నాం కదా. బట్ ఓవరాల్ చెప్పినప్పుడు తప్పు అవుతుంది కదా. అది అందరికి రిపోర్ట్ ఓవరాల్